మీ జీవితం ఇవ్వండి. ఈ కారణం గురించి. ఈ కారణం చేయడానికి. ప్రయత్నించడం చాలా ముఖ్యం. ప్రయత్నించండి. ధర్మం ధర్మం తెలియలేకపోతే, ఈ ధర్మం అర్థం చేసుకోవడం మీ బాధ్యత. అది మీ బాధ్యత. మీ గురువులు ఉన్నారు. ఆ బాధ్యత మీ మీద ఉంది. దుఃఖం ఉంటే మనస్సులో అది మీ బాధ్యత. సుఖం ఉంటే మనస్సులో ఇది కూడా మీ బాధ్యత. శాంతి ఉంటే ఇది కూడా మీ బాధ్యత. మీ వల్ల జరుగుతుంది. నా వల్ల కాదు, అతని వల్ల కాదు, మీ వల్ల జరుగుతుంది. మీ వల్ల మీరు బాధపడతారు. అందుకే అది బాధ్యత తీసుకోండి. అది బాధ్యత తీసుకోవాలి. ఈ శాంతి పొందడానికి ప్రయత్నించండి. మీరు ప్రకృతి తెలుసుకుంటే శాంతి మీ మనసులో పుడుతుంది. కానీ మీరు ఈ ప్రకృతి గురించి తెలియలేకపోతే, ఈ ప్రకృతి స్వీకరించలేరు. స్వీకరించడం చాలా కీలకమైనది. స్వీకరించడం ఈ ప్రకృతిని స్వీకరించడం చాలా ముఖ్యమైనది. లేకపోతే మీ మనసులో కోరిక ఉంది, ప్రకృతి వేరు. మీ మనసు యొక్క కోరిక వేరు. ప్రతి క్షణంలో ప్రకృతి గెలుస్తుంది. ప్రతి క్షణంలో మీరు ఓడిపోతారు. ప్రపంచం గెలుస్తుంది. ఎందుకంటే మీరు కూడా ప్రపంచం, మీరు కూడా ప్రకృతి గెలుస్తుంది. మీరు కూడా ప్రకృతి. కానీ మీ మనస్సులో కోరిక పుడుతుంటే, అది నేను అని భావాలు మీ మనస్సులో పుడుతుంటే, ప్రపంచం నుండి మీరు వేరు అవుతారు. అందుకే అప్పుడు ప్రకృతి ఉంది, మీరు ఉన్నారు. హేతు కలిసి ఉంటే ప్రపంచంలో సంఘటనలు జరుగుతున్నాయి. హేతు వల్ల. హేతు ఉంటే ఒక సంఘటన జరుగుతుంది. ప్రకృతిలో ఏదైనా కోరిక లేదు. ప్రకృతిలో ఏదైనా ఆశ లేదు. ఏదైనా అపేక్ష లేదు. ఎందుకంటే ప్రకృతిలో మనస్సు లేదు. ప్రకృతిలో గత సమయం లేదు, భవిష్యత్తు లేదు, ప్రస్తుతం లేదు. హేతు కలిసినప్పుడు ఒక ఫలితం జరుగుతున్నాయి. ఒక ఫలితం జరుగుతుంది. అది ప్రపంచంలో స్వభావం. కానీ మీ మనస్సులో నేను ఉన్నాను అని ఆలోచన పుడుతుంటే, ఒక వ్యక్తి మీ మనస్సులో ఉంది అంటే ఒక కోరిక ఉంది మనస్సులో. కోరిక అంటే ఆశ, కోరిక అంటే అపేక్ష. ఏదైనా జరిగించడానికి మీ మనస్సులో అపేక్ష ఉంది, మీ మనస్సులో ఆశ ఉంది. కానీ ప్రపంచంలో హేతు కలిసినప్పుడు ఫలితం పుడుతుంది. అందుకే బుద్ధ భగవానుడు చెప్పాడు, ఈ ప్రపంచంలో సంఘటన జరుగుతుంది. సమయం అంటే
ఒక మాయ. బుద్ధ భగవానుడు చెప్పాడు. అందుకే బుద్ధ భగవానుడు తన తత్వశాస్త్రంలో అకాలికత్వం గురించి మనకు చెప్పాడు. అకాలికత్వం అంటే కాలం లేదు, సమయం లేదు. సమయం మీ మనస్సులో పుడుతుంది. అజ్ఞానం వల్ల, తృష్ణ వల్ల మీ మనస్సులో పుట్టిన కారణం ఈ సమయం. ఈ ప్రపంచంలో సమయం లేదు. ఈ ప్రపంచంలో హేతు కలిసినప్పుడు ఒక సంఘటన జరుగుతుంది. కానీ మీ మనస్సులో ఒక వ్యక్తి పుడుతుంటే ఈ వ్యక్తిలో సమయం ఉంది. గత సమయం ఉంది, భవిష్యత్తు ఉంది, ప్రస్తుతం ఉంది. అందుకే ఈ వ్యక్తి, మీ మనస్సులో పుడుతున్న ఈ వ్యక్తి ప్రస్తుతంలో ఉండి గత సమయం గురించి ఆలోచిస్తాడు, భవిష్యత్తు గురించి ఆలోచిస్తాడు, జరిగిన సంఘటన, జరుగుతున్న సంఘటన గురించి ఆలోచిస్తాడు. మీ మనస్సులో పుడుతున్న వ్యక్తి అది చేశాడు. కానీ ప్రపంచంలో, ప్రకృతిలో హేతు కలిసినప్పుడు ఒక ఫలితం జరుగుతుంది. అందుకే ఈ ప్రకృతిలో ఏదైనా జరిగితే అది ఒక సంఘటన. ఆ సంఘటనలలో ఏదైనా సమయం లేదు, గత సమయం లేదు, భవిష్యత్తు లేదు, సంఘటన జరుగుతుంది. అందుకే బుద్ధ భగవానుడు చెప్పాడు, ఈ ప్రపంచం అకాలికం అని. ఈ ప్రపంచం అకాలికమైనది అని, సర్వకాలికమైనది కాదు, అకాలికమైనది. సమయం అప్లై అవ్వదు, కానీ సమయం ఉంది. నేను చెప్తే సమయం లేదు అని, సమయం లాగే ఏదైనా కారణం లేదు అని మీరు నమ్మలేరు. మీరు అది కారణం లేరు. ఎందుకంటే మీకు అనుభవిస్తుంది సమయం. కానీ ఈ వైట్ బోర్డ్కి అనుభవించలేదు. ఈ కారణం ఎందుకంటే మనస్సు లేదు ఈ వైట్ బోర్డ్కి. కానీ మీతో మనస్సు ఉంది. మీ శరీరంలో మనస్సు ఉంది. ఈ మనస్సులో అజ్ఞానం ఉంటే, తృష్ణ ఉంటే, క్లేశధర్మాలు ఉంటే మీ మనస్సులో సమయంలాగే అనుభవం పుడుతుంది. అందుకే మీరు నమ్ముతారు సమయం ఉంది అని. కానీ ఈ వైట్ బోర్డ్లో ఏదైనా సమయం లేదు, అది ఒక సంఘటన. ఈ ఫ్యాన్లో ఏదైనా సమయం లేదు, ఈ ఫ్యాన్లో సంఘటన జరుగుతుంది. ప్రతి క్షణంలో సంఘటన జరుగుతుంది. హేతు ఉంటే ఈ సంఘటన జరుగుతుంది, హేతు లేకపోతే ఈ సంఘటన జరగలేదు. అది కారణం. కానీ ఈ ఫ్యాన్ మీ మనసులో పుడుతుంటే, ఈ ఫ్యాన్లో గత సమయం ఉంది మీ మనస్సులో. ఈ ఫ్యాన్లో భవిష్యత్తు ఉంది మీ మనస్సులో. కానీ ప్రపంచంలో, ప్రకృతిలో ఉన్న ఈ ఫ్యాన్లో భవిష్యత్తు ఎలా? భవిష్యత్తు ఏంటి చెప్పండి? భవిష్యత్తు ఏంటి ఈ ఫ్యాన్లో? హేతువులు కలిసి ఉంటే సంఘటన జరుగుతుంది. అందుకే అకాలికమైనది. ఈ ఫ్యాన్ అకాలికమైనది, ఈ వైట్ బోర్డ్ అకాలికమైనది.
ఈ కుర్చీ అకాలికమైనది, మీ శరీరం అకాలికమైనది, తర్వాత మీ మనస్సు కూడా అకాలికమైనది. కానీ మీ మనస్సులో పుడుతున్న వ్యక్తి అది కాలికమైనది. ఎందుకంటే ఆ వ్యక్తికి గత సమయం ఉంది, ప్రస్తుతం ఉంది, భవిష్యత్తు ఉంది. కానీ మీ మనస్సుకి గత సమయం లేదు. మీ మనస్సు అంటే ప్రకృతి. అందుకే ప్రకృతిలో గత సమయం లేదు, భవిష్యత్తు లేదు. అది ఒక సంఘటన. రూపం పుడుతుంది, అది ఒక సంఘటన. వేదన పుడుతుంది, అది ఒక సంఘటన. ఒక వేదన పుడుతుంది, అది ఒక సంఘటన. ఆ వేదనలో ఆ వేదన యొక్క గత సమయం ఏమిటి? మనం తీసుకుందాం. ఒక వేదన పుడుతుంది, ఆ వేదన రూపం పుడుతుంది, తర్వాత వేదన పుడుతుంది. ఆ వేదన పుడుతున్నప్పుడు ఆ వేదన యొక్క గత సమయం ఏమిటి? ఆ వేదన యొక్క భవిష్యత్తు ఏంటి? గత సమయం లేదు, భవిష్యత్తు లేదు. వేదన అంటే ఒక సంఘటన. కానీ ఒక వ్యక్తి ఉంటే, వేదన అంటే ఒక ఎంటిటీ ఉంటే, అప్పుడు గత సమయం ఉంది. మీకు గత సమయం ఉందా లేదా? మీకు గత సమయం ఉంది. ఎందుకంటే మీకు అనుభవిస్తుంది మీరు అంటే ఒక ఎంటిటీ అని. ఎంటిటీ అంటే ఒక సంఘటన కాదు. సంఘటన అంటే హేతు కలిసినప్పుడు ఏదైనా జరుగుతుంది, అది సంఘటన.